భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:19 20 జూన్ 2026. భారతీయ మరియు ప్రపంచ మార్కెట్ల తాజా వార్తలు వినండి. నిఫ్టీ 0.64% పడిపోయింది. ఇట్ స్టాక్స్ మార్కెట్ పతనానికి నాయకత్వం వహించాయి. నిఫ్టీ 50 శనివారం 0.64% తగ్గి 24,013.10 వద్ద మూసివేయబడింది మరియు సెన్సెక్స్ 0.78% పడి 76,802.90కి చేరింది. ఇన్ఫోసిస్ 6.75%, టీసీఎస్ 3.55%, టెక్ మహీంద్రా 2.63%, హెచ్సీఎల్ టెక్ 2.59% పడిపోయాయి. ఎన్ఎస్ఈ ఐపీఓ డీఆర్హెచ్పీ దాఖలు. జియో ప్లాట్ఫామ్స్ రికార్డు లిస్టింగ్పై దృష్టి. రిలయన్స్ జియో మరియు ఎన్ఎస్ఈ ఇపోలు భారత పబ్లిక్ మార్కెట్లను మార్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద 5 ఇపోలలో 2 కావచ్చు. ఎన్ఎస్ఈ డీఆర్హెచ్పీలో 5,000 షేర్లు తప్పు డీమ్యాట్ ఖాతాలో చేరిన విషయానికి వెల్లడైంది. ఇన్ఫోసిస్ 6.75% పతనం. నేడు నిఫ్టీలో అత్యంత నిరాశాజనక స్టాక్. ఇన్ఫోసిస్ షేర్లు 6.75% పడి ₹1,051.40 వద్ద మూసివేయబడ్డాయి. శనివారం నిఫ్టీ 50లో అత్యంత నిరాశాజనక స్టాక్గా నిలిచాయి. ఇట్ రంగంలో విస్తృత బలహీనత నేపథ్యంలో టీసీఎస్ 3.55% పడి ₹2,125కి, హెచ్సీఎల్ టెక్ 2.59% తగ్గి ₹1,131.70కి చేరాయి. భారతీ ఎయిర్టెల్ 1.92% పెరిగింది. పవర్ స్టాక్స్ బలంగా ర్యాలీ చేశాయి. భారతీ ఎయిర్టెల్ 1.92% పెరిగి ₹1910.80కి చేరి నిఫ్టీ టాప్ గెయినర్లలో నిలిచింది. పవర్ గ్రిడ్ 1.23% పెరిగి ₹292.25కి, ఎన్టీపీసీ 1.06% పెరిగి ₹365.80కి చేరాయి. సన్ ఫార్మా, టైటన్, నెస్లే ఇండియా కూడా 1.03% వరకు లాభాలు పొందాయి. యుఎస్డిఐఎన్ఆర్ 94.31 వద్ద. రూపాయి డాలర్కు వ్యతిరేకంగా 0.58% బలపడింది. భారత రూపాయి శనివారం యుఎస్ డాలర్కు వ్యతిరేకంగా 0.58% బలపడింది. యుఎస్డిఐఎన్ఆర్ 94.31 వద్ద ట్రేడ్ అయింది. బంగారం ధర 1.21% పడి $4,172.90కి చేరింది. క్రూడ్ ఆయిల్ 0.08% తక్కువగా $76.54 వద్ద నిలిచింది. భారత ఇంధన పరివర్తనలో 5 పవర్ గ్రిడ్ స్టాక్స్ ముందంజలో ఉన్నాయి. భారత పునరుత్పాదక ఇంధన ప్రోత్సాహం ట్రాన్స్మిషన్ మౌలిక సదుపాయాలలో అపూర్వమైన పెట్టుబడిని నడిపిస్తోంది. పవర్ గ్రిడ్ 1.23%, ఎన్టీపీసీ 1.06% శనివారం పెరిగాయి. మింట్ భారత ఇంధన పరివర్తన నుండి లాభపడే 5 పవర్ గ్రిడ్ స్టాక్స్ను గుర్తించింది. బీఎస్ఈ అనుబంధ సంస్థ ఐసీసీఎల్ బీఎస్ఈ క్లియరింగ్గా పేరు మార్చుకుంది. బీఎస్ఈ క్లియరింగ్ అనుబంధ సంస్థ ఐసీసీఎల్ బీఎస్ఈ క్లియరింగ్గా కొత్త బ్రాండ్ గుర్తింపు పొందింది. భారతదేశంలో క్లియరింగ్ మరియు సెటిల్మెంట్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో ఇది ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ పేరు మార్పు అనుబంధ సంస్థను మాతృ ఎక్స్చేంజ్ బ్రాండ్తో మరింత దగ్గరగా అనుసంధానించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ జూన్ 26న మొహరం సెలవు కారణంగా మూసివేయబడతాయి. భారత స్టాక్ మార్కెట్లు బీఎస్ఈ మరియు ఎన్ఎస్ఈ జూన్ 26న మొహరం కోసం ట్రేడింగ్ సెలవు పాటిస్తాయి. దళాల్ స్ట్రీట్ పాల్గొనే వారికి పొడిగించిన వారాంతం కల్పిస్తున్నాయి. రెగ్యులర్ శనివారం సెలవుకు తర్వాత మూసివేత రావడంతో ట్రేడింగ్ వారం తగ్గుతుంది. మూడీస్, ఏఐ బూమ్ ఆసియాను రక్షిస్తోంది కానీ భారత్కు నష్టాలు పెరుగుతున్నాయి. మూడీస్ అనాలిటిక్స్ ఏఐ నేతృత్వంలోని ఎగుమతులు మరియు పెట్టుబడులు ఆసియా, పసిఫిక్కు పశ్చిమ ఆసియా భౌగోళిక, రాజకీయ అదుపులను తట్టుకోవడంలో సహాయపడ్డాయని అన్నది. కానీ భారత్ మరియు విస్తృత ప్రాంతానికి నష్టాలు పెరుగుతున్నాయని హెచ్చరించింది. గ్లోబల్ వాణిజ్య అంతరాయాలు మరియు ఇంధన ధర అస్థిరత భారత్కు కీలకమైన ఆందోళనగా ఉందని నివేదిక పేర్కొంది. టైగర్ లాజిస్టిక్స్ బేల్ ఆర్డర్ పొందింది. స్టాక్ 5 సంవత్సరాల్లో 700% పెరిగింది. టైగర్ లాజిస్టిక్స్ ఇండియా లిమిటెడ్ పిఎస్యు దిగ్గజం బేల్ నుండి ₹4 కోట్ల విలువైన కొత్త దిగుమతి లాజిస్టిక్స్ మాండేట్ పొందింది. దాని పెరుగుతున్న ఆర్డర్ బుక్కు జోడించింది. స్టాక్ గత 5 సంవత్సరాలలో 700% మల్టీబ్యాగర్ రిటర్న్లు అందించింది. లాజిస్టిక్స్ రంగంలో అత్యుత్తమ పనితీరు చూపిన స్టాక్గా నిలిచింది. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 76,802.90 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.78%. కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 607 పీటీఎస్. రిలయన్స్ 1309.50 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.40%. టీసీఎస్ 2125.00 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 3.55%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 779.80 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.79%. ఇన్ఫోసిస్ 1051.40 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 6.75%.
SBI 1035.10 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.73%, ICICI బ్యాంక్ 1346.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.31%. అత్యధిక లాభం ICICI బ్యాంక్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.31%. అత్యధిక నష్టం ఇన్ఫోసిస్ కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 6.75%. బంగారు ధర లైవ్ అప్డేట్ బంగారం 4172.90 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.21% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,26,525 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.21% తగ్గింది. మునుపటి ముగింపు $4,224 మరియు 10 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్ WTI క్రూడ్ ఆయిల్ 76.54 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.08% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.08% తగ్గింది. మునుపటి ముగింపు $76 మరియు 60 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు $94.31 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.58% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.58% బలపడింది. మునుపటి ముగింపు $94 మరియు 86 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఎట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.